నమస్కారం. హోటల్ గ్రాండ్ లాడ్జ్ ఇది లకిడీ కపుల్ రెడ్ హిల్స్ ఏరియాలో ఉంటుంది హైదరాబాద్లో. 26 సంవత్సరాల అమ్మాయి పేరు రేణుక, ఫ్రమ్ అల్వాల్ సిటీలోనే ఉంటుంది. అల్వాల్ అంటే ఆమె ఫరూక్ అని ఒక అతను, మేబీ హీఈస్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. ఇద్దరు కలిసి హోటల్లో రూమ్ తీసుకున్నారు, వెళ్ళారు. ఆ తర్వాత కాసేపటికి ఫరూక్ బయటికి వెళ్ళాడు. ఫరూక్ మరలా రిటర్న్ వచ్చాడు. వచ్చి చూస్తే రేణుక ఉరేసుకొని కనపడింది. దెన్ ఇమీడియట్గా లాడ్జ్లో వాళ్ళకి చెప్పాడు, పోలీసులకి చెప్పారు. వచ్చారు, ఫరూక్ని అదుపులోకి తీసుకున్నారు. రేణుక వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేశారు, వచ్చారు, చూశారు. ఫస్ట్ వాళ్ళు అన్నది, మా అమ్మాయి ఆత్మహత్య చేసుకోదు, ఫరూకే మా అమ్మాయిని చంపుకుంటాడు అని. పోలీసులకు ఫోన్ చేసింది ఎవరు? ఫరూక్. ఫరూక్ ఏమన్నాడు? ఏం పర్లేదు సార్, నన్ను అదుపులోకి తీసుకోండి, విచారణ చేయండి, పోస్ట్మార్టం చేయండి, ఏదైనా ఇంకా కావాలంటే చెక్ చేయండి, నా తప్పు ఉంటే నేను లోపలేయండి, ఈ లోపు అయితే నన్ను పర్లేదు నా దగ్గర తీసుకున్న స్టేట్మెంట్స్ అని తీసుకోండి అని అంటున్నాడు అంట. అతను ఫుల్ క్లారిటీగా ఉన్నాడు. రేణు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆమెను చంపి ఇతను ఇలా డ్రామా ఆడుతున్నాడా మంచోడిలాగంటే పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే తప్ప తెలియదు. ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటే ఫరూక్తో పాటు లాడ్జికి ఎందుకు వెళ్ళింది? ఆ తర్వాత ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? అతను ఇరికిద్దామనా, లేదా ఆమె సావు కారణం ఫరూక్ అని చెప్పడం కోసమా, లేదంటే ఇంకా ఫరూక్ ఏదైనా నమ్మించి మోసం చేశాడా? విచారణలో తెలియదు. నేనైతే మరలా చెప్తున్నా, ఇక్కడ అన్న కొంచెం బుద్ధి బుర్రా వాడండి. హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ ఎవరని కాదు అసలు. ఎందుకు అమ్మాయి లేనిపోయిన రిలేషన్స్ ఎందుకు? ఆ రిలేషన్స్ కూడా గుట్టు చప్పుడు కాకుండా ఉండాలి. అది కూడా రెండు మనసులు కలిస్తేనే ఒక రిలేషన్ అన్నది. ఆ రెండు మనసులు కలిసిన రిలేషను ఒకరి బాగు ఒకరు కోరుకోవాలి. అది కూడా ఇల్లీగల్గా వద్దనే అంట నేను ఎప్పుడు కూడా. ఒకవేళ తప్పదు అనుకుంటే, రెండు మనసులు కలిసాయి, ఏ చిన్న ఇబ్బంది ఉండదు, ఇద్దరు సంతోషం కోసం అనుకుంటే అలా ఓకే. కానీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి. బట్ ఇదేంటి, చనిపోవటం ఏంటి, చంపుకోవటం ఏంటి? మరో ముస్లిం ఖాతాలో మరో హిందువా నాకు తెలీదు. పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే తప్ప చెప్పలేం. ఫరూక్ వల్లనా లేక రేణుక కావాలని చేసుకుందా? పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం వెయిటింగ్.